ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో టీమిండియాలోకి వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో 3 మ్యాచ్ల్లో పెద్దగా మెప్పించలేకపోయిన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే సిరీస్లో దుమ్ము రేపాడు. ఆఖరి టీ20లో 81 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలిచాడు. అతి చిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలిచిన ప్లేయర్గా చరిత్ర కూడా సృష్టించాడు. ఇంకా అభిషేక్ శర్మ జింబాబ్వేతో 3 టీ20 మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. మూడో టీ20లో 4 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ ఒక్కసారి కూడా కనీసం సింగిల్ డిజిట్ స్కోర్ కూడా దాటలేకపోయాడు. టీ20 సిరీస్లో అతి తక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక చివరి టీ20 మ్యాచ్లో 49 బంతులు ఫేస్ చేసిన వైభవ్ సూర్యవంశీ 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్లో రెండవ హాఫ్ సెంచరీ ఇది. 15 ఏళ్ల వయసులో 2 అంతర్జాతీయ హాఫ్ సెంచరీలు బాదిన బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇది ఇలా ఉండగా వైభవ్ సూర్యవంశీ కారణంగా ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ని జనాలు ఎవరూ పట్టించుకోలేదు. అతను త్వరగా అవుట్ అయినా లేదా హాఫ్ సెంచరీ చేసినా కూడా ఫ్యాన్స్ గుర్తించలేదు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అదే రకమైన ఒత్తిడిలోకి పడిపోయాడు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ అభిషేక్ శర్మను తీవ్రంగా ఒత్తిడిలోకి పడేసిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై వివిఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. అయితే భవిష్యత్తులో ప్రపంచ స్థాయి స్టార్గా ఎదగాలంటే ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టాలని కీలక సూచన చేశారు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 మ్యాచ్ల ఈ సిరీస్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్ తాత్కాలిక ప్రధాన కోచ్ వివిఎస్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే వైభవ్ చూపుతున్న ఆత్మవిశ్వాసం అద్భుతమని కొనియాడిన లక్ష్మణ్ భవిష్యత్తులో మరింత అతను ఎదగడానికి ఒక కీలకమైన సలహా ఇచ్చారు. 2024 అండర్-19 ప్రపంచ కప్ ముందే విజయవాడలో జరిగిన సిరీస్ ఇండియా బి తరపున వైభవ్ అత్యధిక పరుగులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి అతనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అండర్-19 ప్రపంచ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచేలా తీర్చిదిద్దామని చెప్పారు. వైభవ్ ఒక ఆటగాడిగే కాకుండా వ్యక్తిగతంగా ఎలా ఆలోచన ధోరణి కలిగి ఉండాలో మేనేజ్మెంట్ కు పూర్తిగా తెలుసునని లక్ష్మణ్ చెప్పారు. గత 6 నెలల కాలంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగతంగా ఎదిగిన తీరు, ఆటతీరుపై ఉన్న అవగాహన, మెచ్యూరిటీ లెవెల్స్ ఆకాశాన్ని తాకాయని లక్ష్మణ్ ప్రశంసించారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద బౌలర్లను ఎదుర్కొంటూ ఒత్తిడి సమయంలోనూ రాణించగలుగుతున్నాడని చెప్పారు. అయితే వైభవ్ ఇంకా చాలా మెరుగుపడాల్సిన ఏకైక ప్రధాన అంశం అతని ఓవరాల్ ఫిట్నెస్ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అతను ఇంకా 15 ఏళ్ల చిన్న కుర్రాడేనని, రాబోయే రోజుల్లో తన ఫిట్నెస్ స్థాయిలను పెంచుకుంటే క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ప్లేయర్గా మారతారని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆటలోని ప్రతి విభాగంలోనూ తనను తాను మెరుగుపరుచుకోవాలనే తపన వైభవ్ సూర్యవంశీలో స్పష్టంగా కనిపిస్తుందని కోచ్ లక్ష్మణ్ కొనియాడారు. 3 టీ20 మ్యాచ్లలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో దెబ్బ తగిలి గాయపడినప్పటికీ మైదానాన్ని వదిలి వెళ్లకుండా జట్టు కోసం ఫీల్డింగ్ కొనసాగించాలని వైభవ్ భావించాడని తెలిపారు. కానీ జట్టు ఫిజియో వచ్చి బలవంతంగా అతడిని బయటకు తీసుకెళ్లారని చెప్పారు. చిన్న వయసులోనే జట్టు విజయం కోసం అతను చూపించిన ఈ అంకిత భావం, పట్టుదల నిజంగా అభిమానులందరినీ ఆశ్చర్యపరిచిందని లక్ష్మణ్ ప్రశంసించారు. జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో శ్రేయస్ అయ్యర్ ఖాతాలో తొలి సిరీస్ విజయం దక్కింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ని ఎంపిక చేశారు. అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్ పర్యవేక్షణలో తొలి 2 సిరీస్లలో కెప్టెన్లో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 2 సిరీస్లలో ఓడిపోయాడు. అయితే జింబాబ్వే టూర్లో గౌతమ్ గంభీర్కి రెస్ట్ ఇవ్వడంతో ఆ బాధ్యతల్ని వివిఎస్ లక్ష్మణ్కి అప్పజెప్పింది బీసీసీఐ. అయితే వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో మూడో టీ20 అనంతరం వివిఎస్ లక్ష్మణ్పై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి మ్యాచ్లో ఆదిత్య జట్టు 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్లో మయాంక్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాడాడు. దీంతో ఈ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఇండియా సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్, ఈ సిరీస్లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. 3 మ్యాచ్ల్లోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాం. కెప్టెన్గా నాకు ఇది మొదటి సిరీస్ విజయం. అందుకే ఈ సిరీస్ నాకు ప్రత్యేకమైందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్ విజయం వెనుక తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ గారి కృషి ఎంతో ఉందనే అంశాన్ని కూడా శ్రేయస్ అయ్యర్ ప్రస్తావించాడు. కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్లో ఎంతో ప్రశాంతమైన నేర్చుకునే వాతావరణం ఏర్పడిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడమే మా ప్రధాన లక్ష్యం. వివిఎస్ లక్ష్మణ్ సార్ అందించిన మార్గదర్శకత్వం, స్పష్టమైన వ్యూహాలు ఆటగాళ్లకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయి. దీంతోనే ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్గా నిలిచారంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడిన అపారమైన అనుభవం ఉండడం ఈ పర్యటనలో తమకు బాగా కలిసొచ్చిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక నాయకుడిగా నా బాధ్యత
ఆటగాళ్లను ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడమే, క్లిష్ట సమయంలో ఆటగాళ్లను స్వయంగా బాధ్యత స్వీకరించే జట్టును నిర్మించడం ఎంతో అవసరమని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ మాటలు బట్టి చూస్తే గౌతమ్ గంభీర్ కంటే కూడా వివిఎస్ లక్ష్మణ్ గారి కోచింగ్ పర్యవేక్షణే తమకు కంఫర్ట్గా ఉన్నట్టు చెప్పకనే చెప్పాడు.